రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని ఇన్వోక్ చేసింది. అసలు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు తీసుకొస్తారు? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే యూనియన్ గవర్నమెంట్కి చాలా పవర్స్ ఇస్తుంది. ఏ విషయంలో? ప్రొడక్షన్ విషయంలో కానీ, సప్లై కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రిటికల్ కమోడిటీస్. మనకి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాల్లో వార్ లైక్ సిచ్యువేషన్స్లో అవి ఇనఫ్ అవైలబిలిటీ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి, వ్యాపారులు దాన్ని ఆ సిచ్యువేషన్ ఉపయోగించుకొని ప్రాఫిటీరింగ్ చేస్తారని చెప్పి వాటిని అదుపు చేయడం కోసం వచ్చిన చట్టమే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఇది 1955లో తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ లా, కానీ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో మనకి డ్రగ్స్, ఫెర్టిలైజర్స్, ఫుడ్ స్టఫ్, ఎడిబుల్ ఆయిల్స్, ఫ్యూయల్స్, సీడ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. రీసెంట్గా యుఎస్, ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ చేయడం వల్ల ఇరాన్ రిటాలియేషన్ కౌంటర్ అటాక్ చేసేటప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. సో దాని నుంచే మనకు కావాల్సిన చాలా క్రిటికల్ కమోడిటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ ఎల్పిజి సప్లైస్ అనేవి దానివల్ల దెబ్బతిన్నాయి. సో ఎల్పిజి సప్లైస్ కూడా మనకి దీని కింద కవర్ అవుతున్నాయి కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని ప్రభుత్వం ఇన్వోక్ చేసి కొన్ని రెస్ట్రిక్షన్స్, రూల్స్ పెట్టడం అనేది జరిగింది. మరి ఆ రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూసేద్దాం. దీంట్లో ప్రధానంగా మనకి సెక్షన్ 3 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో. దీంట్లో భాగంగా సప్లై అండ్ ప్రొడక్షన్, ఆ కమోడిటీ యొక్క సప్లై మరియు ప్రొడక్షన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు. దాని యొక్క ప్రైస్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు. గవర్నమెంట్ చెప్పిన ప్రైస్కి అమ్మని చెప్పొచ్చు. అలాగే దాని యొక్క లాజిస్టిక్స్, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, మొత్తం డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మార్కెట్ బిహేవియర్ని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చు. అంటే హోర్డింగ్ చేయకూడదు, ఎడిషనల్ స్టాక్స్ మెయింటైన్ చేయకూడదు, స్టాక్ లిమిట్స్ పెట్టొచ్చు. ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చు.